అందరు అధికారులు అవినీతి పరులు అయి ఉండరు, అందరు విద్యామంత్రులు అవినీతి పరులు కాదు. ఈ ఇన్వెస్టిగేషన్ లో మంగీలాల్ అని ఒక అతని పేరు వచ్చింది. వాళ్ళ కుటుంబంలో 5గురికి సీట్లు వచ్చినాయి నీట్లో. అదే పిల్లలకి ఇంటర్మీడియట్ 12th క్లాస్లో 60% మార్క్స్. అంతే కదా, వాళ్ళు చెప్పాను కదా, బ్లూటూత్ పెట్టుకొని అయ్యవారు అక్కడి నుంచి జవాబులు చెప్తుంటే రాస్తారు. వీళ్ళకి ముందుగానే క్వశ్చన్ పేపర్ అందింది కాబట్టి ముందు రాత్రి వాళ్ళకి పూర్తిగా శిక్షణ ఇస్తారు. సీట్లు రాక వాడికి కాక నిజంగా చదువుకుని వచ్చిన వాడికి ఎట్టొస్తాయి ఈ సీట్లు? రావు కదా. ఇప్పుడు సిబిఎస్ఈ బోర్డులో ఇప్పుడు ఇంటర్మీడియట్ పరీక్ష రాసిన వాళ్ళు 18 లక్షల మంది, కానీ టోటల్ సిబిఎస్ఈ బోర్డులో విద్యార్థులు ఎంతమంది? 1 కోటి చిల్లర. 1వ క్లాస్ నుంచో 6వ క్లాస్ నుంచో లెక్కేస్తే 1 కోటి చిల్లర ఉన్నారు అక్కడ. ఆ 1 కోటి చిల్లర మంది విద్యార్థులకి తమ బోర్డులో పరీక్షలు రాస్తే మార్కులు రావు, పరీక్షలు కొంటేనే మార్కులు వస్తాయి అనే అభిప్రాయం కలిగితే వాళ్ళు చదువుతారా? 15-16 ఏళ్ళ వయసు ఉన్న పిల్లలు అంటే ఇంకో 2 ఏళ్లలో వాళ్ళకి ఓటు హక్కు వస్తుంది. వీళ్ళందరి మనసులో ఇలాంటి విషబీజాలు నాటుకుంటే వీళ్ళందరూ కాక్రోచ్లుగా తయారవపోకుండా ఇంకేమవుతారు వీళ్ళు? అదే కదా, మరి జంజీ ఉద్యమం పుట్టేదే ఇటువంటి దుర్మార్గాల నుంచి, దుష్ట కార్యాల నుంచి తమను తాము రక్షించుకోవాలని యువతరం అనుకున్న దానివల్లనే, ఈ వ్యవస్థ మీద వాళ్ళకి నమ్మకం లేని దానివల్లనే వస్తుంది. ఇంకా 2 ఏళ్ల తర్వాత వీళ్ళు కూడా జాయిన్ అవుతారు. ఈరోజు 15 ఏళ్లకి 10th క్లాసు, 17 ఏళ్లకి ఇంటర్మీడియట్ పరీక్ష రాసేవాడు ఆ ఓటు హక్కు వచ్చిన తర్వాత వాడు జాయిన్ అవుతాడు. ఏమంటే బిర్లా కాలేజీలోనో లేకపోతే ఐఐటి ఖరగ్పూర్లోనో సీట్ రావాల్సినోడు ఎక్కడ సీట్ రాక హైదరాబాద్లో మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో చదవాల్సిన పరిస్థితి వస్తే వాడికి ఎట్టుంటుంది? వాడు ఐఐటి ఖరగ్పూర్ స్టూడెంట్, వాడు ఈ పరీక్షా పత్రాల గందరగోళం వల్ల వాడికి మల్లారెడ్డి కాలేజీలో సీట్ వచ్చింది. వాడు అసలు వాడికి ఆ చదువు మీద ఆసక్తి ఉంటుందా? ఆ తల్లిదండ్రులకు ఉంటుందా? అట్లా ఎన్ని లక్షల మంది జీవితాలను నువ్వు నాశనం చేశావు, దాన్ని సర్దిద్దుతానని ప్రభుత్వం చెప్పాలా. మరొకసారి ఇటువంటిది జరగకుండా మేము చేస్తామని చెప్పాలా. ఈ ఘోరమైన దుర్మార్గమైన తప్పుకి, నేరానికి ఇదిగో పలాని వాడు బాధ్యుడు, వీడిని నేను శిక్షిస్తున్నాను, వీడి ప్లేస్లో ఇదిగో నిజాయితీ పరుడైన అధికారిని తీసుకొచ్చి పెడుతున్నాను. ఆనెస్టీ, సిన్సియారిటీ, ఇంటిగ్రిటీ అనేది ఎడ్యుకేషన్ సిస్టంలో లేవు అని పిల్లల్లో కానీ అనుమానం ఏర్పడితే దేశానికి చాలా నష్టం జరుగుతుంది.